కోలాటం ఎవరిది దోపిడీ ఆరాటం. నైనీ కోల్ బ్లాక్ అక్రమాలపై దమ్ముంటే విచారణ జరపాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సిబిఐతో కానీ లేదా సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని కోరుతోంది. మరోవైపు దర్యాప్తు జరపడానికి తాము సిద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐతో విచారణ జరిపించేందుకు కేంద్రం కూడా సిద్ధంగానే ఉంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో సింగరేణిపై విచారణ బంతి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కోర్టులో పడినట్టయింది. సింగరేణిలో అసలేం జరుగుతోంది? నైనీ బ్లాక్ టెండర్లపై రచ్చకు కారణమేంటి? కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? మేము ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు, డైరెక్ట్గా లెటర్ మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి. నైనీ బ్లాక్ విషయంలో అక్రమాలు జరిగాయి అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిబిఐతో విచారణ జరిపిస్తే ఆధారాలు సమర్పిస్తానన్నారు. నీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి, నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని గనులతో సహా 2026 జనవరికి ఇచ్చినటువంటి అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఒక లేఖ రాయండి, డిప్యూటీ లీడర్ లేఖ రాయండి. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం పారదర్శకత్వంగా మొత్తం సమాచారాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. సింగరేణి అక్రమాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క నైనీ కోల్ బ్లాకే కాదు, సింగరేణిలో ఉన్న అక్రమాలపై సిబిఐ విచారణ అవసరమన్నారు. సింగరేణిని రక్షించుకునేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం ఒక్క నైనీ కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను. మరోవైపు సింగరేణిలో అవినీతి బయటపడగానే ముఖ్యమంత్రి, మంత్రులు తలో దిక్కు వెళ్లిపోయారన్నారు కేటీఆర్. తేలుకుంటే దొంగలని ఒక్కడు మాట్లాడుతున్నాడు నిన్నట్టు వచ్చి ఏదిరాబాయి డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడమే దొరికింది కదా దొంగలు, వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నడు, నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబాయి కూర్చున్నాడంటే 2 ఏళ్ళకి కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది గొడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహికం. ఫోన్ ట్యాపింగ్, ఏం ట్యాపింగ్, ఇది ట్యాపింగ్, ఎక్కడ ట్యాపింగ్, ఏం ట్యాపింగ్. సింగరేణిలో కాళేశ్వరంలో దోపిడీ చేసిన బీఆర్ఎస్ కేసు బీజేపీ చేతిలోకి వెళ్లాలని చూస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతే మేము సేఫ్గా ఉంటామనేటువంటిది ఆలోచన. అందుకే ఇద్దరు కలిసి మొన్న కాళేశ్వరంకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి,
రామచంద్రరావు గారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పినారు. ఇలా ఆ మాట టీఆర్ఎస్ నాయకత్వ విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి విచారణకు విజ్ఞాపన చేసి తీర్మానం చేస్తుంది సభలను ఊహించలే వాళ్ళు. ఈరోజు సిబిఐకి ఇచ్చిన తర్వాత కాళేశ్వరం విచారణ మీద నేను కిషన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం విచారణకు ఇచ్చిన తర్వాత సిబిఐ ప్రగతి ఏందో చెప్పండి. ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు విచారణ ప్రారంభిస్తలేరు అడుగుతా ఉన్నాం. సింగరేణిలో 12 ఏళ్లుగా దోపిడీ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత బీఆర్ఎస్ హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో జరిగిన దోపిడీని బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు.